ఏంటది? అదే కదా. అప్పుడు ఎక్కడ బ్రతకాలి వీళ్ళు? పోను ఆ పెన్షన్ కూడా ఇచ్చారనుకుందాం, 6,000తో వీళ్ళు బ్రతకాలా? ఒక కుటుంబం 6,000తో ఈ 1,500తో ఎట్ట బతుకుతుందండి? నా తెలియక అడుగుతా. ఇవాళ నా చేతిలో ఉన్న పొలాన్ని వదిలేసి నేను ఈ ప్రాంతంలోనే వెళ్ళి కూలి పని చేసుకోవాలి. ఏది భవన నిర్మాణాలు అవి చేస్తున్నారు కదా, రైతు కూలీగా మారాలేమో. రైతు కూలీగా మారాలి, అంతే కదా. ఏంటి అతని జీవితం? నా దగ్గర ఓ 10 ఎకరాలు ఉంది, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకోండి, సరే తీసుకోండి అయ్యా నాకు ఎంత పంపించండి, అయిపోతుంది. ఇక్కడే కాదు, ఇప్పుడు నేను ఇవాళ ఆ ఇండోసోల్ దగ్గర నెల్లూరు జిల్లా వాళ్ళు గొడవ చేస్తున్నది అదే కదా. నువ్వు నా భూమి తీసేసుకుని ఏడాదికి 30,000 ఇస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే లూటీ అండి, దోచుకోవడం రైతుని. దౌర్జన్యం. నువ్వు ఇలాంటి దరిద్రం నుంచి విముక్తి కోసమే ఆ సోనియా గాంధీ దిగిపోయే ముందు అన్న ఒక చట్టం తెచ్చింది, 3 రెట్లు పరిహారం అన్నటువంటి. 3 రెట్ల పరిహారం వచ్చినప్పుడు కొంత కంఫర్టబుల్నెస్ వస్తుంది. లైక్ ఇప్పుడు ఈ ఏరియాలోనే అనుకుందాం, వీళ్ళు ఎంత అని చెప్తున్నారు ఇప్పుడు రేటు, మార్కెట్ వాల్యూ 4 కోట్లు అంటున్నారు, అంతే కదా. 4 కోట్లకి 3 టైమ్స్ అంటే 12 కోట్లు ఇవ్వాలా, ఇచ్చి తీసుకోగలుగుతారా? లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది? 10 లక్షలు ఉంటుంది. 10 × 3 30 లక్షల రూపాయలు. 45,000 ఎకరాలు ఇంటూ 30 లక్షలు పెట్టి నువ్వు తీసుకుంటావా? తీసుకోలేవుగా. ఇది నీ ఆస్పెక్ట్. నేను అనేది ఏంటంటే, ఇవాళ నడి రోడ్డు మీద నుంచుని రైతు ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక కొడుకు, ఒక కూతురు, వాళ్ళ జీవితము, వాళ్ళ తిండి, వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, వాళ్ళకి అనారోగ్యం వస్తే ఇది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎలా తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? నీ భవిష్యత్తు 15 ఏళ్ల తర్వాత బాగుపడుతుంది. నీకు 1000 గజాలు ఇస్తాను, అది కూడా రేపో మాపు చూసుకుని నిదానంగా ఇస్తాను. ఇంతకు ముందే ఇచ్చేసి ఉంటే చంద్రబాబు 2018 ముందే